హాయ్ అండి, వెల్కమ్ టు కెంగురు రాజశేఖర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం టూ ఆపోజిట్ సెంటెన్సెస్ను ఇన్స్పైట్ ఆఫ్ను ఉపయోగించి ఏ విధంగా జాయిన్ చేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, ముందుగా టూ సెంటెన్సెస్లో బేస్ సెంటెన్సెస్ను గుర్తించాలి. హీ వాజ్ ఇంటెలిజెంట్, ఈ ఫెయిల్డ్. అతడు తెలివైనవాడు, ఫెయిల్ అయ్యాడు. సో ఇది మనకు బేస్ సెంటెన్సు. ఈ విధంగా బేస్ సెంటెన్సు ఐడెంటిఫై చేసిన తర్వాత రెండు సెంటెన్సెస్లోనూ సబ్జెక్ట్ను మనం చూడాలి. సో బోత్ ఆర్ సేమ్ సబ్జెక్ట్స్. ఇలా బోత్ ఆర్ సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు బేస్ స్టేట్మెంట్ యొక్క సబ్జెక్ట్ను మనం ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇన్స్పైట్ ఆఫ్ను రాయాలి. ఇన్స్పైట్ ఆఫ్ రాసిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ వర్బ్ ఇక్కడ ఉంది ఇది. సో దీన్ని మనం బీ ఫామ్ అంటాము. మనకు బీ ఫామ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఉన్నట్లయితే దాని యొక్క V4ను మనం రాయాలి. అంటే దీని యొక్క V4 ఏమవుతుంది? బీయింగ్ అవుతుంది. సో బీయింగ్ రాయాలి. ఎందుకంటే ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ V4 కానీ రాయాలి. ఎందుకంటే ఇది ఫైనైట్ వర్బ్. ఫైనైట్ వర్బ్ను మనము ప్రేజ్లో ఉపయోగించకూడదు. ఇన్స్పైట్ ఆఫ్ అనేది ప్రేజల్ ప్రిపోజిషన్ కాబట్టి మనము ఈ ఫైనైట్ వర్బ్ను ఉపయోగించకూడదు. నాన్ ఫైనైట్ వర్బ్ను ఉపయోగించాలి. దీనికి నాన్ ఫైనైట్ వర్బ్ ఏమి? బీయింగ్ అనమాట. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇంటెలిజెంట్, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇంటెలిజెంట్, కమా హీ ఫెయిల్డ్. అతడు తెలివైనవాడైనప్పటికీ ఫెయిల్ అయ్యాడు. సెకండ్ సెంటెన్స్, షీ హ్యాజ్ నాలెడ్జ్, షీ డజంట్ యూజ్ ఇట్. ఆమెకు తెలివి ఉంది కానీ ఆమె ఉపయోగించుకోదు. సో ఇందులో బేస్ సెంటెన్స్ ఇది. బేస్ సెంటెన్స్ గుర్తించిన తర్వాత టూ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ని చూడాలి. ఇచ్చిన రెండు సెంటెన్సెస్లో సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మొదటి సెంటెన్స్ ఏ సెంటెన్సు? బేస్ స్టేట్మెంట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ను రిమూవ్ చేయాలి. తర్వాత మనం ఇన్స్పైట్ ఆఫ్ను రాయాలి. తర్వాత మనకు ఇక్కడ యాజ్ అనేది ఇక్కడ వర్బు. మనకు ఇది హ్యావ్ ఫామ్ అనమాట. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఉన్నప్పుడు మనకు ఇది ఫైనైట్ వర్బు. నాన్ ఫైనైట్ వర్బ్ రాయాలి. నాన్ ఫైనైట్ వర్బ్ అంటే V4ని రాయాలి మనం. ఎందుకు? ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఇంగ్ ఫామ్ని కానీ రాయాలి. కాబట్టి V4 ఏం దీనికి? హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. హ్యావ్ ప్లస్ ING హ్యావింగ్ అవుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ నాలెడ్జ్, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ నాలెడ్జ్, కమా షీ డజంట్ యూజ్ ఇట్. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ నాలెడ్జ్, షీ డజంట్ యూజ్ ఇట్. ఆమెకు తెలివి అంటే జ్ఞానం ఉన్నప్పటికీ షీ డజంట్ యూజ్ ఇట్, ఉపయోగించుకోదు. హీ వాజ్ ఓవర్ వెయిట్, ఈ ర్యాన్ వెరీ ఫాస్ట్. సో ఈ రెండింటిలోనూ హీ వాజ్ ఓవర్ వెయిట్ అనేది బేస్ సెంటెన్సు. ఐడెంటిఫై చేసిన తర్వాత రెండు సెంటెన్సెస్లో సబ్జెక్ట్ను చూడాలి. సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి బేస్ స్టేట్మెంట్ యొక్క సబ్జెక్ట్ను రిమూవ్ చేయాలి. ఇన్స్పైట్ ఆఫ్ రాయాలి. ఇక్కడ మనకు వజ్ అనేది బీ ఫామ్, మనం బీయింగ్ రాయాలి. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఓవర్ వెయిట్, సెకండ్ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఏ మార్పు ఉండదు. ఈ ర్యాన్ వెరీ ఫాస్ట్,
షీ sang వెల్ షీ కుడెంట్ గెట్ ద ప్రైజ్. షీ sang వెల్ షీ కుడెంట్ గెట్ ద ప్రైజ్. ఇక్కడ మనకు షీ sang వెల్ అనేది బేస్ స్టేట్మెంట్. ఆమె బాగా పాడింది, ప్రైజు అందుకోలేకపోయింది కాబట్టి ఇది బేస్ స్టేట్మెంట్. తర్వాత రెండింటిలోనూ సబ్జెక్ట్ చూడాలి. బోత్ ఆర్ సేమ్ సబ్జెక్ట్స్ కాబట్టి బేస్ స్టేట్మెంట్ యొక్క సబ్జెక్ట్ను రిమూవ్ చేయాలి. అక్కడ మనం ఇన్స్పైట్ ఆఫ్ను రాయాలి. ఇన్స్పైట్ ఆఫ్. ఇక్కడ మనకి V2 ఉంది, V2 ఫామ్ కానీ V1 ఫామ్ కానీ ఉన్నప్పుడు మనం V4ను రాయాలి. అంటే V1కు ING కలపాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, సింగింగ్. ఇన్స్పైట్ ఆఫ్ సింగింగ్ వెల్ షీ కుడెంట్ గెట్ ద ప్రైజ్. షీ కుడెంట్ గెట్ ద ప్రైజ్. ఈ వర్క్డ్ హార్డ్, ఈ ఫెయిల్డ్. సో అతను కష్టపడ్డాడు, ఫెయిల్ అయ్యాడు. బేస్ స్టేట్మెంట్ ఇది. గుర్తించిన తర్వాత మనం రెండింటిలోనూ సబ్జెక్ట్ చూడాలి. సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి బేస్ స్టేట్మెంట్ యొక్క సబ్జెక్ట్ను రిమూవ్ చేయాలి. సో ఇన్స్పైట్ ఆఫ్ రాయాలి. ఇన్స్పైట్ ఆఫ్. ఇక్కడ V2 ఉంది, V2 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, V4 రాయాలి, ఇన్ఫామ్ రాయాలి. ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్, ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ he failed. We did not attend the party they invited us. మేము పార్టీకి అటెండ్ కాలేదు. దే ఇన్వైటెడ్ us, వారు మమ్మల్ని ఆహ్వానించారు. ఇక్కడ మనం ఈ రెండింటిలో బేస్ స్టేట్మెంట్ని గుర్తించాలి. సో ఇది ముందు జరిగింది. దే ఇన్వైటెడ్ us, వారు మమ్మల్ని ఆహ్వానించారు, మేము వెళ్ళలేదు పార్టీకి. సో ఇది లేకుండా ఇది వేరుపడలేదు కాబట్టి ఇదే బేస్ స్టేట్మెంటు. సో మనకు సబ్జెక్ట్స్ చూడాలి. ఇప్పుడు బోత్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. బోత్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయినప్పుడు మనం ఏం చేయాలి, బేస్ స్టేట్మెంట్ యొక్క సబ్జెక్ట్ను పొసెసివ్ అడ్జెక్టివ్ రూపంలోకి రాయాలి. సో పొసెసివ్ అడ్జెక్టివ్ దేకి ఏమవుతుంది, దేర్ అవుతుంది. ఓకేనా. ముందుగా మనం ఇన్స్పైట్ ఆఫ్ రాస్తాం. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్. ఇప్పుడు దీని యొక్క పొసెసివ్ అడ్జెక్టివ్ దేర్. తర్వాత ఇక్కడ V2 ఫామ్ ఉంది. V2 ఫామ్ అంటే V4గా రాయాలి. ఏమవుతుంది, ఇన్వైటింగ్ అజ్. ఇన్స్పైట్ ఆఫ్ దేర్ ఇన్వైటింగ్ అజ్ we didn't attend the party. సో ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత మనము పొసెసివ్ అడ్జెక్టివ్ ఉపయోగించాము. ఎందుకు, బోత్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి. సో ఇక్కడ మనం ఇన్వైటెడ్కు మనం నౌన్ ఫామ్ కూడా రాయొచ్చు. ఇన్విటేషన్ అవుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ దేర్ ఇన్విటేషన్. ఈ విధంగా నౌన్ ఫామ్ కూడా రాయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ దేర్ ఇన్విటేషన్ టు అజ్. ఇన్స్పైట్ ఆఫ్ దేర్ ఇన్విటేషన్ టు అజ్ వీ డిడెంట్ అటెండ్ ద పార్టీ. ఆ విధంగా కూడా రాయొచ్చు. షీ వాజ్ ఇల్, షీ వెంట్ టు ఆఫీస్. ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. షీ వాజ్ ఇల్, ఆమె జబ్బుపడింది, ఆఫీసుకు వెళ్ళింది. ఇది మనకు బేస్ స్టేట్మెంట్. ఇది లేకుండా ఇది ఏర్పడదు కాబట్టి బేస్ స్టేట్మెంట్ గుర్తించిన తర్వాత సబ్జెక్ట్ని చూడాలి రెండింటిలో. సో బోత్ ఆర్ సేమ్ సబ్జెక్ట్స్ కాబట్టి బేస్ స్టేట్మెంట్ యొక్క సబ్జెక్ట్ను రిమూవ్ చేయాలి. ఇన్స్పైట్ ఆఫ్ రాయాలి. ఇన్స్పైట్ ఆఫ్ రాసిన తర్వాత ఇక్కడ బీ ఫామ్ ఉంది. బీ ఫామ్ ఉంటే ఏం రాయాలి, బీయింగ్ రాయాలి. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్ షీ వెంట్ టు ఆఫీస్. సో లాస్ట్ వన్, ఈ మిస్బిహేవ్డ్. హిజ్ మదర్ డిడెంట్ పనిష్ హిమ్. అతను మిస్బిహేవ్ చేశాడు, వాళ్ళమ్మ అతన్ని పనిష్ చేయలేదు. సో ఇది బేస్ స్టేట్మెంట్. గుర్తించిన తర్వాత బేస్ స్టేట్మెంట్ గుర్తించిన తర్వాత సబ్జెక్ట్ చూడాలి. బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో బోత్ ఆర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు పొసెసివ్ అడ్జెక్టివ్ రాయాలి. దీనికి పొసెసివ్ అడ్జెక్టివ్ ఏమవుతుంది, ఇజ్ అవుతుంది.
సో ముందుగా మనం ఇన్స్పైట్ ఆఫ్ రాస్తాం. ఇన్స్పైట్ ఆఫ్, తర్వాత మనము పొసెసివ్ అడ్జెక్టివ్ రాస్తాం, ఎందుకంటే బోత్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి. హిజ్, తర్వాత ఇక్కడ మిస్బిహేవ్డ్ అనేది V2 ఉంది, V4గా రాస్తాం. V2 కానీ V1 కానీ ఉంటే V4గా రాస్తాం. ఇన్స్పైట్ ఆఫ్ ఈజ్ మిస్బిహేవింగ్, హిజ్ మదర్ డిడింట్ పనిష్ హిమ్, అంటే అతడు మిస్బిహేవ్ చేసినప్పటికీ వాళ్ళ అమ్మ అతన్ని పనిష్ చేయలేదు. ఇక్కడ మనం ఈ ఇంగ్ ఫామ్ని నౌన్లో కూడా రాయొచ్చు, బిహేవియర్, మిస్బిహేవియర్ కూడా రాయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ ఈజ్ మిస్బిహేవియర్, ఈజ్ మదర్ డిడింట్ పనిష్ హిమ్, ఈ విధంగా కూడా రాయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఇంగ్ ఫామ్ను ఉపయోగించి మనం 2 ఆపోజిట్ సెంటెన్సెస్ను జాయిన్ చేసి సింపుల్ సెంటెన్స్లో మనం రాస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కెంగూరు రాజశేఖర్.